అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో నేను పేరెంట్స్‌కి, స్టాఫ్ కోసం చేస్తున్నానండి. ఆఫ్‌కోర్స్ స్టూడెంట్స్ కోసం కూడా. బట్ స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ వర్షన్ చేస్తాను. ప్రాబ్లమ్ ఏంటంటే టైం లేదు. అంతకంటే ఇంకేం లేదు. ఈ వీడియో నేను ఆగస్ట్ 24, 2022 చేస్తున్నాను. సో, డేట్ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా యాజ్ ఆన్ ఆగస్ట్ 24, 2022 ఉన్నటువంటి ప్రివైలింగ్ ఫ్యాక్ట్స్, ప్రివైలింగ్ ఫిగర్స్. సో, ఆ రోజునటువంటి గణాంకాలను బేస్ చేసుకొని చేసినటువంటి వీడియో అండి. సో, మరి ఎందుకు ఆలస్యం, ముందుకెళ్దామా? సో, మరెందుకు ఆలస్యం, మనం కంటిన్యూ చేద్దాం. సిఏ, సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మాస్టర్ మైన్స్ లో కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేదా మరేదైనా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో అండి. నేను మీకు మాటిస్తున్నా, కొద్దిగా లేట్ అయినా సరే ఇంగ్లీష్ లో ఈ వీడియో ఖచ్చితంగా చేస్తాను. నాకు ఇంగ్లీష్ లో చేయటమే కంఫర్టబుల్ అండి. సో పేరెంట్స్ కోసం తెలుగులో చేయాలనే ఉద్దేశంతో పట్టుపట్టి ఫస్ట్ ఇంగ్లీష్ లో మ్యాటర్ తయారు చేసుకున్నా కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మరి తెలుగు వీడియో చేస్తున్నాను. కంటిన్యూ చేద్దామండి. నేను కొన్ని పాయింట్స్ మీకు మెన్షన్ చేస్తున్నాను. ఈ కింద చూపించినటువంటి పాయింట్స్ లో అండి మెజారిటీ పాయింట్స్ ఏంటంటే అది సిఏ ఇంటర్ కి, సిఎంఏ ఇంటర్ రెండు బ్యాచెస్ కి కూడా కామన్ గా అప్లై అవుతుంది. అండ్ సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ బ్యాచెస్ లో కోచింగ్ అనేది వేరు, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ వేరు. నేను ఇప్పుడు కోచింగ్ క్లాసెస్ గురించి మాట్లాడుతున్నానండి. సో ఈ కోచింగ్ క్లాసెస్ రెండు రకాలుగా ఉంటాయండి. అదేంటి? ఒకటి రెగ్యులర్ బ్యాచ్, అంటే మొదటిసారి సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యి మొదటిసారి కోచింగ్ తీసుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్ కోసం అండి. రెండవది క్రాష్ బ్యాచ్, అంటే రిపీటర్స్ అండి. సిఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఇంటర్లో కానీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం మేము అందించేటువంటి బ్యాచెస్ పేరు క్రాష్ బ్యాచెస్ అండి. ఇప్పుడు నేను చెప్తుంది రెగ్యులర్ బ్యాచెస్ గురించి, క్రాష్ బ్యాచ్ గురించి కాదు. ఎక్కడైనా అప్పుడప్పుడు క్రాష్ బ్యాచ్ రెఫరెన్సెస్ వస్తాయేం, కానీ ఈ వీడియో మొత్తం కూడా సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ గురించి. మీరు ముందుకు వెళ్లే ముందు, అంటే వీడియో ముందుకు వెళ్లే ముందు దయచేసి గమనించండి, చాలా సిఏ కోచింగ్ సెంటర్స్ లో ఈ రెగ్యులర్ బ్యాచెస్ ఉండవండి, క్రాష్ బ్యాచెస్ మాత్రమే ఉంటాయి. క్రాష్ బ్యాచ్ రన్ చేయటం వేరు, రెగ్యులర్ బ్యాచ్ రన్ చేయటం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ బ్యాచ్ అంటే ఒక షోరూమ్ రన్ చేయటం, కార్ షోరూమ్ రన్ చేయటం. అదే క్రాష్ బ్యాచెస్ రన్ చేయటం అంటే ఒక ఆటో షెడ్ రన్ చేసి అక్కడ రిపేర్స్ ఏం చేస్తుంటారు, మెకానిక్ షెడ్ అంటారు, రన్ చేయటం. సో ఒక క్రాష్ బ్యాచ్ రన్ చేయటం కంటే కూడా చాలా కష్టమైనది అంటే రెగ్యులర్ బ్యాచ్. ఒక 10 నెలల ప్రయాణం అండి. రెగ్యులర్ బ్యాచ్ అంటే 10 months ప్రయాణం, క్రాష్ బ్యాచ్ అంటే 3 నెలల ప్రయాణం అండి. నేను ఇప్పుడు 3 months బ్యాచెస్ గురించి చెప్పట్లా, షార్ట్ టర్మ్ బ్యాచెస్ గురించి చెప్పట్లా, రెగ్యులర్ బ్యాచెస్ గురించి చెప్తున్నాను. కంటిన్యూ చేద్దామా? మరెక్కడైనా మీకు సందేహాలు ఉంటే, మాస్టర్ మైన్స్ లో జాయిన్ అయినా మరెక్కడ జాయిన్ అయినా కూడా హ్యాపీగా మీరు మా సర్వీసెస్ ని హ్యాపీగా వాడుకోవచ్చు. మీ సందేహాలు ఎటువంటి ఉన్నా కూడా మేము క్లియర్ చేస్తామండి. 9885125001 అండ్ 9885125003. అండ్ నా యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి అండి amazonmohan2013@gmail.com. మీ పిల్లలకి నేను ఖచ్చితంగా నా సెల్ నెంబర్ కూడా ఇస్తానండి. ఇది యూట్యూబ్ లో పెట్టేటువంటి ఛానల్ కాబట్టి నా సెల్ నెంబర్ నేను పబ్లిక్ గా చెప్పట్లేదు. amazonmohan2013@gmail.com. సో మాస్టర్ మైన్స్ లో జాయిన్ అయినా మీరు నా యొక్క సర్వీసెస్ ని ఎప్పుడైనా వాడుకోవచ్చు. జాయిన్ అవ్వకపోయినా కూడా చక్కగా ఒక ఫ్రెండ్ గా, ఒక వెల్ విషర్ గా, ఒక శ్రేయభిలాషిగా మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సిఏ, సిఎంఏ కోర్సెస్ గురించి ఖచ్చితంగా మీరు నా యొక్క సర్వీసెస్ ని, నా యొక్క సలహాల్ని తప్పకుండా మీరు స్వీకరించవచ్చండి. మీ ఇంట్లో మనిషిలాగా చెప్తాను, మీ సొంత మనిషిలాగా నేను బిహేవ్ చేస్తాను. అండ్ ఈ యొక్క ప్రత్యేకతల గురించి నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఎందుకు మాస్టర్ మైన్స్ లోనే జాయిన్ అవ్వాలి? ఏపీ, తెలంగాణలో లేదా ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలో పదుల సంఖ్యలో సిఏ, సిఎంఏ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా. వై ఓన్లీ మాస్టర్ మైన్స్? వై మాస్టర్ మైన్స్ ఈస్ మ్యాచ్లెస్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్? Why Master Minds has been number one from several years in CA and CMA inter regular batches. కంటిన్యూస్ గా ఎందుకని మాస్టర్ మైన్స్ నెంబర్ 1 గా ఉంది? వందలాది, చాలా మందికి సిఎంఏ, సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ లో 40-50 స్టూడెంట్స్ ఉంటేనే గొప్ప అచీవ్మెంట్ గా ఫీల్ అవుతారు. మరి మాస్టర్ మైన్స్ లో ఏంటి వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు? ఎందుకు? అది కూడా కన్సిస్టెంట్ గా ఎందుకు? ఈ 20 years ప్రయాణంలో నేను చెప్పాల్సిన చాలా విషయాలు ఉండే, చాలా చోట్ల చెప్పలేదు. బట్ ఇక్కడ ఈ వీడియోలో మాత్రం నేను చాలా విషయాలు ఫర్ ద ఫస్ట్ టైం చెప్పబోతున్నాను. లెట్ మీ కంటిన్యూ అండి. సో ప్రయాణం కంటిన్యూ చేసే ముందు, వీడియో కంటిన్యూ చేసే ముందు, ఈ యొక్క 20 years ప్రయాణం అనే పదం వచ్చింది కాబట్టి 20 years ప్రయాణంలో మాకు సహకరించిన, మమ్మల్ని ప్రోత్సహించిన స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, మా టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా 2 రకాల బ్యాచెస్ ఉంటాయని చెప్పాను. అదేంటంటే క్రాష్ బ్యాచ్, అంటే కోచింగ్ క్లాసెస్ 3 months 4 months లో ఇస్తామండి. ఇంకోటి రెగ్యులర్ బ్యాచ్ 10 months బ్యాచెస్ అండి.
సో ఇది కాకుండా టైప్స్ ఆఫ్ కోచింగ్, అంటే కోచింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది. ఒకటి సిపిబి, కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్. ఇందాక చెప్పాను కదంటే వీడియో యొక్క ఎజెండా ఏంటి, మాస్టర్ మైండ్స్ ఎందుకు నెంబర్ 1 గా ఉంది సిఏ ఇంటర్ కి కానీ సిఎంఏ ఇంటర్ కి కానీ, ఎందుకు మాస్టర్ మైండ్స్ లోనే జాయిన్ అవ్వాలి స్టూడెంట్స్ పేరెంట్స్ డిసైడ్ అవుతున్నారు, ఎందుకు మాస్టర్ మైండ్స్ లో ఇన్ని వేలాది అడ్మిషన్స్ ఉన్నాయి, ఎందుకు మాస్టర్ మైండ్స్ కంటిన్యూస్ గా మ్యాచ్లెస్ మాస్టర్ మైండ్స్ గా ఉంది, అంటే చేరితే మాస్టర్ మైండ్స్ లో చేరాలి లేకపోతే వద్దు అనేటువంటి స్థాయి గల పర్ఫార్మెన్స్ మాస్టర్ మైండ్స్ ఎలా ఇవ్వగలుగుతుంది, ఎందుకు స్టూడెంట్స్ నుంచి అటువంటి సపోర్ట్ పొందగలుగుతుంది, అవన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. సో మా దగ్గర కేవలం క్రాష్ బ్యాచ్ కోచింగే కాదు, రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ కూడా, కేవలం రెగ్యులర్ బ్యాచ్ కోచింగే కాదు, క్రాష్ బ్యాచ్ కోచింగ్ కూడా. చెక్ చేసుకోండి, ఇదేదో పెద్ద గొప్ప పాయింట్ గా చెప్తున్నారు మోహన్ గారు అని అనుకోవద్దు. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటే రెగ్యులర్ ఉంటుంది లేదా క్రాష్ బ్యాచ్ ఉంటుంది. అతి కొద్ది ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రమే 2 బ్యాచెస్ ఉంటే చెక్ చేసుకోండి. నేను చెప్పే ఏవి కూడా బ్లైండ్ గా కళ్ళు మూసుకొని నమ్మద్దు. నేను చెప్పేది కూడా కావాలంటే థర్డ్ పార్టీ వెరిఫికేషన్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సిఏ చదువుతున్నా, మీ రిలేటివ్స్ లో కానీ, మీ నెంబర్స్ లో కానీ, మీ సిబ్లింగ్స్ లో కానీ ఉంటే ఇది చెప్పిన కరెక్టే కాదా అడిగి తెలుసుకొని తర్వాత నన్ను నమ్మండి. సో టైప్స్ ఆఫ్ కోచింగ్, ఎన్ని రకాలుగా కోచింగ్ ఇస్తాం. సిపిబి అంటే కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్, సెకండ్ వన్ సిఓబి కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్, మూడవది అంటే విఓడి అంటే ఏంటో వివరాలు చెప్తానండి. సిపిబి అంటే నథింగ్ బట్ సో కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్, దీన్నే మనం ఆఫ్లైన్ బ్యాచెస్ అని కూడా అంటాం, అండ్ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. మూడోది విఓడి బ్యాచెస్. కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ అనేది ఆన్లైన్ కోచింగ్ లో ఒక విప్లవం, ఒక రెవల్యూషన్, ఒక ట్రెండ్ సెట్టర్ మాస్టర్ మైండ్స్. ఎలా సార్, ఎలానో చెప్తాను. మోహన్ గారు మీరు ఏదో గొప్పలు చెప్పేసుకుంటున్నారు. నేను గొప్పలు చెప్పడం కాదు, నేను చెప్పిన విషయాలు గొప్ప అని మీరు ఒప్పుకుంటారు. చూడండి, సిఓబి అంటే ఏంటి, కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ అంటే ఏంటి. సో ఈ ఫిజికల్ బ్యాచ్ అంటే ఆఫ్లైన్ బ్యాచ్ జరుగుతుంటాయి కదండి, అవి లైవ్ ఇవ్వటం జరుగుతుందండి ఈ యొక్క సిఓబిలో, కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ లో. ఏంటి అడ్వాంటేజ్, ఇప్పుడు ఈ ఆన్లైన్ కోచింగ్ లో ఏం చేస్తున్నారంటే పిల్లలు వీడియో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, కొనుక్కుంటారండి, టైంకి చూడరు. టైం ఉంది కదని ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తుంటారు, మానిటరింగ్ ఉండదు, ఫిక్స్డ్ టైం టేబుల్ ఉండదు. ఈ సిఓబిలో అలా కాదండి. ఫిజికల్ బ్యాచ్ క్లాసెస్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే వీళ్ళు కూడా ఇంట్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారో వాళ్ళ ఇష్టం, బట్ మార్నింగ్ 8 కల్లా వీళ్ళు కూడా క్లాసులు లాగిన్ అవ్వాల్సిందే. జనరల్ గా సిఓబి అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళకే పర్మిషన్ ఇస్తామండి, మీ ఇంట్లో ఉండి యొక్క బ్యాచ్ అటెండ్ అవుతామన్న వాళ్ళకే పర్మిషన్ ఇస్తాం. సో మార్నింగ్ 8కి మా ఫిజికల్ బ్యాచ్ స్టార్ట్ అయితే వీళ్ళు కూడా మార్నింగ్ 8కి లాగిన్ అవ్వాలి, ఫిక్స్డ్ టైం టేబుల్. ఈవినింగ్ 8 దాకా క్లాసులు ఉంటే వీళ్ళు కూడా ఈవినింగ్ 8 దాకా లాగిన్ అయ్యే ఉండాలి. సండే ఎగ్జామ్స్ ఫిజికల్ బ్యాచ్ కుంటే వీళ్ళు కూడా సండే ఎగ్జామ్స్ ఆన్లైన్ బ్యాచ్ లో అటెండ్ అవ్వాల్సిందే. మేము డైలీ అసైన్మెంట్స్ ఇస్తాం, డైలీ వీళ్ళు కూడా డైలీ అసైన్మెంట్స్ రాయాల్సిందే. ఒకటే తేడా, ఫిజికల్ బ్యాచ్ మా క్యాంపస్ లో ఉంటారు, ఆన్లైన్ బ్యాచ్ ఇంట్లో ఉంటారు. సో అంటే ఏవేవో రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇచ్చేసేసి మీరు వీలైనప్పుడు చూసుకోండి అమ్మా అనే కాన్సెప్టే లేదు. అండ్ సిఓబి కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ లో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మీకు డౌట్స్ వచ్చినా కూడా లైవ్ లో మీరు పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది క్లాస్ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సూపర్ కదా. వినుండరు, చాలా కొద్ది ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఆన్లైన్ లో ఇటువంటి కేర్ తీసుకొని ఇటువంటి గొప్ప అవుట్పుట్ లేదా గొప్ప బ్యాచెస్ రన్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల ఆన్లైన్ అంటే ఏం చేస్తారో తెలిసి ఇప్పుడు నేను చెప్పబోయేది విఓడి, వీడియో ఆన్ డిమాండ్ లేదా వీడియో రికార్డెడ్ లెక్చర్స్. సో చక్కగా వీడియోస్ రికార్డ్ చేసేస్తారు, ఆ వీడియోస్ మీకు ఒక యాప్ లోనో లేకపోతే ఈ యొక్క గూగుల్ డ్రైవ్ లోనే అప్లోడ్ చేసేసి మీకు సేల్ పెట్టడం జరుగుతుంది. సో మాస్టర్ మైండ్స్ లో ఏం చేస్తామంటే రికార్డెడ్ స్టూడియోస్ ఉంటాయి, స్టూడియోస్ లో కూర్చొని రికార్డ్ చేయడం జరగదు. క్లాస్ లో రికార్డ్ చేసినటువంటి వీడియోస్ అవి ఒక మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ లో అప్లోడ్ చేసి అవి సేల్ కి పెడతాం. సో క్లాస్ లో అనే మాట ఎందుకు హైలైట్ చేస్తున్నారు మోహన్ గారు, మీ దగ్గర అన్ని ప్రత్యేకంగా ఏదో హైలైట్ చేసి చెప్తున్నారంటే నిజమే, అన్ని విషయాలు హైలైట్ చేయను, కొన్ని విషయాలు హైలైట్ చేస్తాను అండ్ డిజర్వ్ ఇట్. హైలైట్ చేయడానికి అర్హత ఉన్న విషయాలని హైలైట్ చేస్తానండి. నేనేదో స్టూడియోలో కూర్చొని రికార్డింగ్ చేసాను, ఇప్పుడు నేను స్టూడియోలో కూర్చొని రికార్డ్ చేస్తున్నాను, ఎవరున్నారు ఎదురుగా, ఎవరు లేదు. సో ఆ జీల్ ఉంటుందా చెప్పండి. నేను సెల్ఫ్ మోటివేషన్, నాకు నేను జీల్ క్రియేట్ చేసుకోవాలి. అదే ఎదురుగా ఒక స్టూడెంట్స్ 100 మంది ఉంటే 100 స్టూడెంట్స్ ఉంటే ఎంత జీల్ ఉంటుంది, ఎంత మోటివేటివ్గా ఉంటుంది, క్లాస్లో లైవ్లీనెస్ ఉంటుంది. అందుకనే స్టూడియోలో రికార్డ్ చేయకుండా క్లాస్ లో లైవ్ గా క్లాస్ జరుగుతున్నప్పుడు రికార్డ్ చేసి ఆ వీడియోస్ ని ఎడిటింగ్ చేసి హెచ్డి క్వాలిటీ, హై డెఫినేషన్ క్వాలిటీ వీడియోస్ మీకు అప్లోడ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. చూసారా, అందరూ చేసే పని ఇంకొంత జాగ్రత్తగా, ఇంకొంత చక్కగా, ఇంకొంత వినూత్నంగా చేయాలనేది మాస్టర్ మైండ్స్ ప్రయత్నం. సో సిఓబి అయితే అండి చాలా మంది చేయాలని ప్రయత్నం చేశారు, ఇప్పటికి కూడా సక్సెస్ కాలేదండి. Complete online batch. I'm really proud of my team members, which includes our faculty members and non-teaching members. And most important is our academic head, Prakash Khan. If not,
ఆయన కనుక మన టీంలో లేకుండా ఉండుంటే కనుక అసలు ఈ వీడియో చేయడానికి నాకు గట్స్ కూడా ఉండేది కాదు. ఈ రోజు నా మాస్టర్ మైన్స్ నంబర్ 1 మ్యాచ్లెస్ మాస్టర్ మైన్స్. We have been number 1 since from several years. Thousands of admissions for CA Inter and CMA Inter regular batch. అని ఇన్ని విషయాలు గొప్పగా చెప్పగలుగుతున్నాను అంటే ఖచ్చితంగా టీం లీడర్ ఎవరండి అంటే ప్రకాష్ గారు. సో లెట్ మీ కంటిన్యూ. ఈ యొక్క సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ కోచింగ్ అండి గుంటూరు అంటే సెంట్రల్ ఆఫీస్ కాకుండా ఇంకా 7 places లో ప్యారలల్ గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ చెక్ ఇట్ అండి. మీరు ఈవెన్ సౌత్ ఇండియాలో ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 7-8 places లో సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ మరెవరైనా ఇస్తున్నారా? దట్స్ అ మెయిన్ రీజన్ అండి. దాట్స్ వై ఐ బీన్ కాలింగ్ యాజ్ మాస్టర్ మైన్స్ యాజ్ మ్యాచ్లెస్ మాస్టర్ మైన్స్. ఎవరు దరిదాపుల్లో కూడా ఉంటారండి. కానీ చాలా పారామీటర్స్ చెప్తాను. ఆ పారామీటర్స్ మీరు చెక్ చేసుకుంటే దరిదాపుల్లో కూడా ఎవరు ఉండదు. నేను ప్రౌడ్ గా చెప్పుకోవట్లేదని హంబుల్ గా చెప్తున్నాను. మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి మీ ఇష్టం. కంపేర్ చేసుకునే జాయిన్ అవ్వమంటున్నాను, చెక్ చేసుకునే జాయిన్ అవ్వమంటున్నాను, ఎంక్వైరీ చేసుకునే జాయిన్ అవ్వమంటున్నాను. ఇంకెంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఎవరుంటారు చెప్పండి. అండ్ నియర్లీ 5,000 అడ్మిషన్స్ అండి పర్ యానం. సిఏ ఇంటర్ కి కానీ సిఎంఏ ఇంటర్ కి కానీ మాస్టర్ మైన్స్ లో ఉండేటువంటి అడ్మిషన్స్ ఎన్ని అంటే నియర్లీ 5,000 అడ్మిషన్స్. అండ్ జస్ట్ నా చెప్పాను we have been getting 5,000 admissions nearly per annum for CA ఇంటర్ అండ్ CMA ఇంటర్ alone అండి. దయచేసి గమనించండి, ఇవి మా జీవిత కాలపు అడ్మిషన్స్ కాదు, మా 20 years అడ్మిషన్స్ కాదు, 1 year అడ్మిషన్స్ అండి. సో సిఏ ఇంటర్లో సిఎంఏ ఇంటర్లో దాదాపుగా 10-15 ఇన్స్టిట్యూషన్స్ కి ఉండేటువంటి అడ్మిషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి మాస్టర్ మైన్స్ కి. సమానంగా లేవండి. ఒక 10-15 కోచింగ్ సెంటర్స్ కి ఎన్నైతే సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్లో కలిపితే ఉంటాయో అంతకంటే ఎక్కువ మాస్టర్ మైన్స్ ఒక్క ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్స్ ఉన్నాయి. ఇది మాస్టర్ మైన్స్ మ్యాచ్లెస్ మాస్టర్ మైన్స్ అంటానికి, నంబర్ 1 మాస్టర్ మైన్స్ అంటానికి ఏదో పేరు నచ్చింది కదా అని పెట్టుకోలేదండి, ఏదో ప్రాస బాగుంది కదా అని నేను వాడట్లేదు. మన నంబర్స్ ఈ యొక్క పొజిషన్ ని మీకు ఎస్టాబ్లిష్ చేస్తాండి. కంటిన్యూ చేద్దాం. అండ్ కోచింగ్ సిఏ ఇంటర్ కి అప్రాక్సిమేట్లీ 1,600 అవర్స్ ఉంటుందండి. సిఎంఏ ఇంటర్ కి అప్రాక్సిమేట్లీ 1,500 అవర్స్ ఉంటుంది. మోహన్ గారు మీరు చాలా డిప్లొమాటిక్ గా ఏం మాట్లాడినా అప్రాక్సిమేట్లీ అంటారు ఏంటి సార్ అంటే అంతే కదండి. ఇప్పుడు సిఏ ఇంటర్ ఉంది రెగ్యులర్ బ్యాచ్ 10 months బ్యాచ్ అండి. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అయితే సుమారుగా 10.5 months ఉంటుందండి. అదే పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ అయితే సుమారుగా 9 months ఉంటుంది. అంటే ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోగానే స్టార్ట్ అయ్యే బ్యాచ్ ని ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అంటాం. రిజల్ట్ వచ్చిన స్టార్ట్ అయ్యే బ్యాచ్ ని పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ అంటాం. రెండింటికి ఒకే అవర్స్ ఉంటాయండి. అలానే హైదరాబాద్ లాంటి సిటీలో కాస్త ఎర్లీగా క్లోజ్ చేయాలి క్లాసెస్. అక్కడ గుంటూరుతో కంపేర్ చేస్తే త్వరగా క్లోజ్ చేస్తాం కాబట్టి క్లాసెస్ అంటే ఈవినింగ్ ట్రాన్స్పోర్టేషన్ నీడ్ ఉంటుంది కదండి. నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గుతాయి. అందుకని అప్రాక్సిమేట్లీ అంటున్నాను. అంతేగాని తెలివితేటలు ఎస్టాబ్లిష్ చేసి తప్పించుకోవాలనో లేదా డిప్లొమాటిక్ గా మాట్లాడాలని కానే కాదండి. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటానో నాకు అంత సక్సెస్ వచ్చిందనే విషయం నాకు తెలుసండి. 20 years నుంచి నేను చేస్తున్నదే, నా సక్సెస్ కి కారణం అదే, నా బ్యాక్ బోన్ కూడా అదే అండి. లెట్ మీ కంటిన్యూ. ఇందాక చెప్పాను మారులెస్ మాస్టర్ మైన్స్, మ్యాచ్లెస్ మాస్టర్ మైన్స్. ఎందుకు మారులెస్ మాస్టర్ మైన్స్, ఎందుకు మ్యాచ్లెస్ మాస్టర్ మైన్స్? 8 subjects అండ్ 1 roof అండి. మీరు తీసుకుంటే కనుక ఈవెన్ చెన్నై, బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో కూడా, అంటే కోచింగ్ సెంటర్స్ లో కూడా, ఈవెన్ హైదరాబాద్ లో కూడా, బాంబేలో కూడా, ముంబై ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి 8 subjects కి ఒకే రూఫ్ మీద అంటే ఒకే క్యాంపస్ లో కోచింగ్ ఉంటుందండి. అతి కొద్ది మంది మాత్రమే దే ఆఫర్ కోచింగ్ ఫర్ ఆల్ ద 8 subjects అండర్ 1 roof. మాస్టర్ మైన్స్ తీసుకుంటే ఒకే క్యాంపస్ లో 8 subjects అండర్ 1 roof. అండ్ చాలా కొద్ది మంది ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఆఫర్ చేస్తారని చెక్ చేసుకోండి. ఇందాక నేను చెప్పాను, ఎంక్వైరీ చేసుకోండి, చెక్ చేసుకోండి, ఆ తర్వాతే నమ్మండి. చాలా ఇన్స్టిట్యూషన్స్ లో జరిగేది ఏంటో తెలుసా అండి, 8 subjects కోచింగ్ ఉంటుందండి. చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ముంబై, హైదరాబాద్ లాంటి కోచింగ్ సెంటర్స్ లో కూడా, అది సిటీస్ లో కూడా 4 subjects, 3 subjects, 5 subjects కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయి. అలానే మాస్టర్ మైన్స్ లో 8 subjects అండర్ 1 roof కాదండి, వి టీచ్ బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైమ్ అండి. అతి కొద్ది ఇన్స్టిట్యూషన్స్ ఈ పని చేస్తాయండి. చాలా ఇన్స్టిట్యూషన్స్ చేసే పని ఏంటో తెలుసా, సరైన ఫ్యాకల్టీ లేక, సఫిషియంట్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల ఫస్ట్ గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 స్టార్ట్ చేస్తారు. ఒక గ్రూప్ అయిన తర్వాత ఇంకో గ్రూప్ చెప్తారు. దానికి వాళ్ళు వాడే ఫ్యాన్సీ మాటలు ఏంటో తెలుసా, మా గ్రూప్ వైజ్ కోచింగ్ తీసుకుంటే మంచిదమ్మా. సో మంచిదా కాదా, ఓకే గుడ్, మీ ఉద్దేశంలో మంచిది. ఇది కూడా చెప్పండి, బోత్ గ్రూప్స్ చెప్పడానికి మన దగ్గర సఫిషియంట్ ఫ్యాకల్టీ లేరమ్మా అని. తప్పే ఉంది? నిజం చెప్పండి, మీ పిల్లలు అభిమానంగా యాక్సెప్ట్ చేస్తారు. మీ పిల్లలు అభిమానంగా యాక్సెప్ట్ చేస్తారు. సో మన దగ్గర ఏంటి
8 సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్, ఒకే ప్లేస్ లో 8 సబ్జెక్ట్స్ చెప్పడం కాదు, ఎట్ ఏ టైం 8 సబ్జెక్ట్స్ కూడా చెప్తాం. అంటే నా ఉద్దేశం బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం కోచింగ్ ఇస్తాం. గ్రూప్ 1 అయిపోగానే గ్రూప్ 2 అటువంటి పోకడలు మన దగ్గర ఉండవండి. గ్రూప్ 1 అయిపోగానే గ్రూప్ 2 కోచింగ్ ఇచ్చే బ్యాచ్లు ఉంటాయండి. సిఏ ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుంది, అది 15 months బ్యాచ్ అండి. 10 months బ్యాచ్ కాదు, 15 months బ్యాచ్. అటువంటి బ్యాచెస్ ఉంటాయి. కానీ రెగ్యులర్ బ్యాచెస్ అంటే 10 months బ్యాచెస్ లాంటి గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా ప్యారలల్ గా ఒకేసారి కోచింగ్ ఇస్తాం. అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నతమైనదా కాదా, గొప్పదా కాదా, స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, మామూలు ఇన్స్టిట్యూటా ఇది ఎక్సెప్షనల్ ఇన్స్టిట్యూటా, మామూలు ఇన్స్టిట్యూటా ఇది గొప్ప ఇన్స్టిట్యూటా చెక్ చేయడానికి ఇవన్నీ ప్రమాణాలండి. ఇవన్నీ కూడా ప్రమాణాలు. 2 గ్రూపులు ఎట్ ఏ టైం కోచింగ్ ఇస్తామండి. మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా 10 hours ఎ డే పంచువల్ గా క్లాసెస్ జరుగుతాయండి. పంచువల్ గా క్లాసెస్ జరుగుతాయి. దీనికోసం మేము పెట్టే ఖర్చు ఏంటో తెలుసా అంటే, ఒక టైం టేబుల్ డిపార్ట్మెంట్. ఎంఈసీకి, సిఏ ఫౌండేషన్ కి, సిఏ ఎంటర్ కి ఒక టైం టేబుల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లో 4+1 5 members పనిచేస్తారండి. అంటే ప్రతి మంత్ వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రూమ్ ఎట్సెట్రా, ల్యాప్టాప్స్, డివైజెస్, సెల్ ఫోన్స్, ఇవన్నీ కలిపి నాకు మంత్లీ 1 lakh ఖర్చు అవుతుందండి. ఎందుకు టైం టేబుల్ డిపార్ట్మెంట్? ఒక టైం టేబుల్ వేసేసి ఆ టైం టేబుల్ ఫిక్స్ చేయొచ్చు కదా. ఈ రోజు ఒక ఫ్యాకల్టీ రాలేదు, వెంటనే ఏం చేస్తామంటే, అమ్మా ఇవాళ ఫ్యాకల్టీ రాలేదమ్మా అని ఐడియల్ గా కూర్చోబెట్టాం. ఇమ్మీడియట్లీ టైం టేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మిగతా ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేసి ఆ హవర్స్ అడ్జస్ట్ చేయడం కుదురుతుంది. కుదరలేదు అంటేనే ఐడియల్ గా కూర్చోబెడతాం, లేకపోతే మాత్రం ఆ హవర్స్ ఇమీడియట్లీ మన టైం టేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా ఫ్యాకల్టీతో అడ్జస్ట్ చేస్తారు. సో ఈ విషయంలో కోఆపరేట్ చేసినటువంటి ఫ్యాకల్టీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇది సాధ్యమైందంటే కేవలం టైం టేబుల్ డిపార్ట్మెంట్ తో మాత్రమే కాదండి, సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ కూడా. అండ్ దీనికి అయ్యే ఖర్చు మంత్లీ అంతా 1 lakh. ఇది లేకుండా కూడా ఇన్స్టిట్యూట్ రన్ చేయించండి. ఇప్పుడు మన బైక్ రన్ చేస్తున్నాం, హెల్మెట్ లేకుండా కూడా రన్ చేయొచ్చు, బట్ హెల్మెట్ ఉంటే సేఫ్టీ. టైం టేబుల్ డిపార్ట్మెంట్ మంత్లీ 1 lakh లేకుండా కూడా ఇన్స్టిట్యూట్ రన్ చేయించండి. బట్ దీనివల్ల ఏమవుతుంది, సిలబస్ ఇంకా ఎర్లీగా కంప్లీట్ అయ్యింది. 10 మంది ఎక్కువ మంది పాస్ అవుతారండి. ఇంకా అంతకంటే ఏం కావాలి? సక్సెస్ రేట్. మాస్టర్ మైన్స్ లో ఇన్ని అడ్మిషన్స్ వచ్చినాయంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక రీజన్ అండి సక్సెస్ రేట్. అండ్ మీకు తెలుసా, సిఏ ఫైనల్ లో కానీ, సిఎంఏ ఫైనల్ లో కానీ, సిఏ ఇంటర్ లో కానీ, సిఎంఏ ఇంటర్ లో కానీ, మాస్టర్ మైన్స్ హెస్ నౌ బికమ్ ఎ సెంటిమెంట్. మాస్టర్ మైన్స్ కి వెళ్ళంటారా పాస్ అవుతారు. సిఏ ఇంటర్ లో మనకి రిపీటర్స్ బ్యాచెస్ ఉంటాయి. ఈవెన్ సిఎంఏ ఇంటర్ లో కూడా క్రాష్ బ్యాచ్ అండ్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ అని ఎక్కడెక్కడ ఉండి వేరే వేరే ఇన్స్టిట్యూట్ లో చదివిన వాళ్ళు కూడా మాస్టర్ మైన్స్ కి వస్తారు. ఇట్ హ్యాస్ బికమ్ ఎ సెంటిమెంట్. నేను చాలా హంబుల్ గా చెప్తాను, చాలా మంది ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు, సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్లు, దే ఆర్ ఫ్రమ్ చెన్నై, బెంగళూరు, ముంబై, భువనేశ్వర్, హైదరాబాద్, వాళ్ళ పిల్లల్ని తెచ్చేసి ఇక్కడ దింపేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి చెప్తాను, సార్ మా వల్ల రిజల్ట్ రావట్లేదు, మా సిస్టమ్ వల్ల రిజల్ట్ వస్తుంది. మా సిస్టమ్ ని మెటిక్యులస్ గా ఫాలో అవ్వమని చెప్పండి, పిల్లలు డీవియేట్ అవ్వకుండా ఫాలో అవ్వమని చెప్తాను. అదే మాస్టర్ మైండ్స్ యొక్క ప్రత్యేకత అండి. అండ్ అలానే 10 months బ్యాచ్ అండి. 10 months బ్యాచ్ అని చాలా మంది చెప్తారండి, నమ్మద్దు. ప్లీజ్ ఎంక్వైర్ విత్ ఓల్డ్ స్టూడెంట్స్. మా స్టూడెంట్స్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్పేది నమ్మేసి జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. మా పాత స్టూడెంట్స్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ మే 2023లో ఎగ్జామ్ జరుగుతుంది. లాస్ట్ రోజు దాకా మా క్లాస్ రూమ్స్, లాస్ట్ రోజు దాకా మా ఫ్యాకల్టీ, లాస్ట్ రోజు దాకా మా క్లాస్ ఇన్ఛార్జ్ లో, లాస్ట్ రోజు దాకా అన్ని రిసోర్సెస్ ఉంటాయి. 10 months. అదే సిఎంఏ ఎగ్జామ్ జూన్ అనుకోండి, జూన్ 2023 దాకా టోటల్ రిసోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి. సో బ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 10 months చివరి రోజు దాకా మీకు క్లాసెస్ అలానే అలాట్ చేసి పెడతాం. మీ క్లాస్ రూమ్స్ మీవే, మీ ఫ్యాకల్టీ మీరే, మీ నాన్ టీచింగ్ స్టాఫ్ మీరే. ఇలా అతి కొద్ది ఇన్స్టిట్యూషన్స్ చేస్తే చెప్పింది బ్లైండ్ గా నమ్మద్దు. నేను ఇందాక చెప్పాను, యు ప్లీజ్ ఎంక్వైర్. ఆ తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, 9th class జూన్ లో స్టార్ట్ అయ్యి మార్చ్ లో ఎగ్జామ్స్ అయిపోతాయి, లేదా ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. చివరి రోజు దాకా స్కూల్ ఉంటుంది కదా, మాస్టర్ మైండ్స్ కూడా అంతే. లాస్ట్ రోజు దాకా కాలేజ్ ఉంటుంది. తేడా అక్కడ స్కూల్ అంటే ఇక్కడ కాలేజ్ అంటాం అంతే. అండ్ నెక్స్ట్ రీవర్క్ నోట్స్ అండి. ప్రతిరోజు స్టూడెంట్స్ కి అసైన్మెంట్స్ ఇస్తామండి, సో దట్ క్లాస్ అటెంటివ్ గా వింటారు. లేకపోతే ఏమవుతుందంటే బ్యాక్ బెంచ్ లోనో లేకపోతే మిడిల్ బెంచెస్ లో కూర్చొని క్లాస్ వినకుండా అటెండెన్స్ కోసం క్లాస్కి వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. దానికోసమే వాళ్ళకి రీవర్క్ నోట్స్ లని, అసైన్మెంట్స్ ఇస్తాం. అండ్ వీకెండ్ ఎగ్జామ్స్, సండే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తామండి. అండ్ ఈ 10 months బ్యాచ్ అండి, ప్రీ రిజల్ట్స్ అయితే సుమారుగా 10.5 months ఉంటుందండి. సుమారుగా 7 months లో సిలబస్ కంప్లీట్ చేసింది. ఒక 3 months స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. అదే పోస్ట్ బ్యాచెస్ అయితే సుమారుగా 2 months అండి, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. సార్ మాస్టర్ ఏంటండి ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్? చాలా సింపుల్ అండి, కూర్చొని చదువుకోవడం కాదు. కూర్చొని చదువుకోవడానికి మేము ఎందుకండి, ఇంట్లో కూడా చేయొచ్చు.
షెడ్యూల్ ఇస్తాం. సపోజ్ 3 months అనుకోండి, 90 days. డే 1 నుంచి డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, డే 8, డే 9, డే 10 అలా ప్రతిరోజు ఏం చదువుకోవాలో షెడ్యూల్ ఇచ్చేస్తాం. మైక్రో షెడ్యూల్ అంటాం. చాలా మంది ఈ షెడ్యూల్ దొంగతనం చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ షెడ్యూల్ ఇచ్చేస్తాం. తర్వాత వెడ్నెసెస్ అంటే ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్స్ పెట్టిన కొన్ని నిమిషాల గ్యాప్ లోనే సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం. సో దట్ స్టూడెంట్ కెన్ హ్యావ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. నేనేం రాశాను, ఏం తప్పు చేశాను వెంటనే ఆడికి గుర్తుంటుందండి. ఎగ్జామ్ 5కి అయిపోయింది, ఎగ్జామ్ అయిపోగానే ఆడికి గుర్తుంటుంది. అదే సజెషన్ ఆన్సర్ ఇచ్చాను అనుకుంటే తను ఏం తప్పులు చేశాడో కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉంటాడు. అండ్ 2 weeks లో వాల్యుయేషన్ కంప్లీట్ చేసి వాల్యుయేషన్ రిపోర్ట్ కూడా ఇస్తాం. ఇది స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా. హాస్టల్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఎక్కువే చేయిస్తామండి, ఇంకా ఎక్కువే చదివిస్తాం. మీరు అనుకోవచ్చు, అమ్మో ఇంత చదివిచ్చేస్తున్నారని. 9th క్లాస్ 10th క్లాస్ ఇంకెంతకంటే ఎక్కువ చదివారు. ఐఐటి జేఈ స్టూడెంట్స్ లేదా నీట్ స్టూడెంట్స్ ఎంతకంటే ఎక్కువ చదువుతున్నారు ఒక్కసారి చెక్ చేయండి. మనం ఇంకా తక్కువ. పీడిపి ప్రోగ్రామ్స్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అంటే చాలా ఆడిట్ ఫార్మ్స్ లో నెంబర్ 1 చాయిస్ అండి. మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ చాలా ఆడిట్ ఫార్మ్స్ లో నెంబర్ 1 చాయిస్. మనం అసలు హార్డ్ వర్క్ ఏంటంటో నేర్పిస్తాం, డెడికేషన్ ఏంటంటో నేర్పిస్తాం, హానెస్టీ ఏంటంటో నేర్పిస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఇప్పుడు పీడిపి ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం. చాలా ఇన్స్టిట్యూషన్స్ లో చాలా ఆడిట్ ఫార్మ్స్ లో ఒక 20 ఆర్టికల్ స్టూడెంట్స్ ఉంటే మీరు సర్ప్రైజ్ అవుతారండి. నమ్మరు. ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేస్తే నేను ఇష్టపడతాను, నేను సంతోషపడతా. ఒక ఆడిట్ ఫామ్ లో 20 ఆర్టికల్ స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 15 members మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉంటారు. చెక్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ నేను అదే చెప్తున్నా, చెక్ చేసుకున్న తర్వాత నమ్మండి. బ్లైండ్ బిలీఫ్ ఎప్పుడు మంచిది కాదు. నన్ను పూర్తిగా కళ్ళు మూసుకొని నమ్మమని నేను కోరుకోవట్లేదు, అది మంచిది కూడా కాదు. మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే నేను చెప్పేవి కరెక్టా కాదు, ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే నమ్మండి. నెక్స్ట్ వన్, మోర్ దెన్ 8 faculty members విల్ టీచ్ 8 subjects. ఇందాక మీకు చెప్పాను సిఏ ఇంటర్ లో 8 subjects ఉంటాయి. 8 subjects కి 8 faculty members ఉంటారా? కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో అంటే 8 subjects కి 4 faculty 3 faculty ఉంటారు. చెక్ చేసుకోండి. మాస్టర్ మైండ్స్ లో అలా కాదండి. ఇందాకే చెప్పా కదా మ్యాచ్ లెస్ మాస్టర్ మైండ్స్ అని. మరి ఏ విధంగా మ్యాచ్ లెస్ మాస్టర్ మైండ్స్ అయితే? మ్యాచ్ లెస్ అంటే మనకి దరిదాపులు ఎవరు లేరు. ఏ విధంగా ఏంటంటే 8 సబ్జెక్టులు టీచ్ చేయడానికి 8 faculty కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు అకౌంటెన్సీ 1, అకౌంటెన్సీ 200 మార్క్స్ అండి. ఆ 200 మార్క్స్ పేపర్ టీచ్ చేయడానికి కనీసం మాకు 4 faculty ఉంటారు. అంటే 4 tracks పెడతాం. ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3, ట్రాక్ 4. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంపీసీ లేదా ఎంఈసీలో మ్యాథమెటిక్స్ ఉంటుంది. 2 papers ఉంటాయి, 1A 1B. దాన్ని ఒక 2-3 faculty టీచ్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే అండి, ట్రాక్ సిస్టమ్ ఉంటుంది. సో కొన్ని సబ్జెక్ట్స్ ఒకే సబ్జెక్ట్ 2-3 faculty చెప్తారు. ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్. అండ్ ఇంకొంతమంది మీకు తెలుసా, ఇప్పుడు సిఎంఏ ఇంటర్ ఉంది. సిఎంఏ ఇంటర్ టీచ్ చేసే ఫ్యాకల్టీ అంటే ఓన్లీ సిఎంఏ ఇంటర్ టీచ్ చేసే ఫ్యాకల్టీ కాదండి. సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ 2 టీచ్ చేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అండ్ అలానే మా యొక్క సిఏ ఇంటర్ ఫ్యాకల్టీలో కొంతమంది సిఏ ఫైనల్ టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వాళ్ళ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. ఏమీ లేకపోతే ప్రత్యేకత వేలాది మంది ఎందుకు జాయిన్ అవుతారండి? పోనీ 1 year జాయిన్ అయ్యారో తెలియక నెక్స్ట్ ఇయర్ ఎందుకు రిపీటెడ్ గా మాస్టర్ మైండ్స్ లోనే ఇన్ని నెంబర్స్, ఇన్ని అడ్మిషన్స్, ఇన్ని ర్యాంకులు, ఇన్ని అచీవ్మెంట్స్ వస్తాయి చెప్పండి. నెక్స్ట్ వన్, అండ్ మాస్టర్ మైండ్స్ అనేది కేవలం సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ కోచింగ్ మాత్రమే ఇచ్చే సంస్థ కాదండి. సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్లో ఉన్న ఈ 8 పేపర్లకి కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థ. అంటే మీకు కేవలం ఇంటర్ లెవెల్లోనే కాదు, ఫైనల్ లెవెల్లో కూడా కోచింగ్ ఇస్తాం. అండ్ ఫైనల్ లెవెల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్? 10 మందా, 15 మందా? కాదండి, thousands లో ఉంటారండి. ఒక సెషన్ కి అంటే 6 నెలలకు ఒక సెషన్ ఉంటుందండి. ఒక సెషన్ కి thousands of స్టూడెంట్స్ ఉంటారు. మినిమం గుంటూరు అయితే కనుక మినిమం 1000 స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉంటారండి ఒక సెషన్ కి. నేను చెప్తుంది ఫైనల్ అండి. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, ఇంటర్, ఎంఈసీ కాదండి. ఫైనల్ కి మోర్ దాన్ 1000 అడ్మిషన్స్ ఉంటాయండి ఒక సెషన్ కి గుంటూరు క్యాంపస్ లో. మీరు ప్లీజ్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నమ్మండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అంటే నిజంగా ఆ విషయంలో నేను బ్యాడ్ లెక్క అండి. చాలా మంది అబద్ధాలు చెప్పినా మీరు బ్లైండ్ గా నమ్ముతారు. నేను నిజం చెప్పినా కూడా చాలా మంది నమ్ముతారు, కానీ కొంతమంది నమ్మరండి. అలాంటి కొంతమంది కోసం చెప్తున్నాను, నమ్మద్దు. యూ ప్లీజ్ ఎంక్వైరీ, అప్పుడే నమ్మండి. ఇంకా ఆ విషయం నాకు కూడా మంచిది. ఎవరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్ గా చెప్పారనుకోండి, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని నమ్మిన తర్వాత నాకు కూడా మంచిది. ఇట్స్ ఎ విన్ సిచ్యువేషన్. మీకే కాదు, నేను కూడా సేఫ్ గా ఉంటాను. లెట్ మీ కంటిన్యూ అండి. ఏపీ బ్రాంచెస్ కానీ, తెలంగాణ బ్రాంచెస్ కానీ, అలానే సెంట్రల్ ఆఫీస్ లో కానీ సుమారుగా మేము ఆఫర్ చేసిన అన్ని బ్రాంచెస్ లో, అన్ని కోర్సెస్ లో పుట్ టుగెదర్
300 ఫ్యాకల్టీ మెంబర్స్ మాస్టర్ మైండ్స్ లో వర్క్ చేస్తున్నారండి. మీరు సౌత్ ఇండియాలో ఇంత పెద్ద ఫ్యాకల్టీ పూల్ నాకు తెలిసి మరే కామర్స్ కోచింగ్ సెంటర్, ఎస్పెషలీ సిఏ కోచింగ్ సెంటర్, సిఎంఏ కోచింగ్ సెంటర్ లేదండి. ప్లీజ్ డూ ఎంక్వైర్. అండ్ 20 years of experience అండి. వీ స్టార్టెడ్ ఇన్ 2022 20 years సక్సెస్ఫుల్ గా రన్ చేసిన ఏపీ తెలంగాణలో మరో సిఏ సిఎంఏ కోచింగ్ సెంటర్ ఉన్నట్టు నాకు తెలియదండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. అండ్ యాజ్ ఆఫ్ నో రన్నింగ్ బ్యాచెస్ ఎన్ని ఉన్నాయి మీరు గమనించండి. ఈ వీడియోలో మెజారిటీని గుంటూరు క్యాంపస్ ని బేస్ చేసుకునే చెప్తున్నాను. ఎందుకంటే అన్ని చెప్పాలి అంటే నేను డెడ్ లైన్ పెట్టుకున్నా 30 to 40 minutes లో వీడియో అయిపోవాలని. అన్ని క్యాంపస్లు అన్ని బ్రాంచెస్ కవర్ చేయాలంటే ఈ 30 to 40 minutes లో వీడియో అవుతాయండి. జనరల్ గా వీడియో అంటే 10 to 15 minutes ఉండాలి. ఇప్పటికే 30 to 40 minutes వెళ్ళిపోతున్నాం. అందుకని నేను ఓన్లీ గుంటూరు క్యాంపస్ ని బేస్ చేసుకుని చెప్తున్నానండి. సెంట్రల్ ఆఫీస్, గుంటూరు క్యాంపస్ అంటే సెంట్రల్ ఆఫీస్. సో యాజ్ ఆన్ టుడే August 24th, న్యాచురల్ గా August 24th రికార్డింగ్ స్టార్ట్ చేసిన, ఇప్పుడు August 25th అయిపోయింది, తెల్లవారుజామున అయిపోయింది, 12 o'clock స్టార్ట్ దాటిపోయింది. ఈ రోజున గుంటూరు క్యాంపస్ లో ఉన్నటువంటి బ్యాచెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ ఒకసారి బ్యాచెస్ ఏంటో చూద్దాం. ఇవి ఆడియో ఫైల్స్ గ్రూప్ అండి. నేను ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలి అంటే ఈ ఆడియో ఫైల్స్ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తానంటే అవి క్లాసెస్ లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. రీసెంట్లీ మంత్ ఆఫ్ జులై సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి అంటే ఆగస్ట్ లో కంటిన్యూ అవుతుంది. ఆగస్ట్ లో స్టార్ట్ అయిన బ్యాచెస్ ని పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ అంటాం. 48th సెషన్ అండి, 48th సెషన్. ఈ 48th సెషన్ లో బ్యాచ్ నెంబర్ 1, బ్యాచ్ నెంబర్ 5, బ్యాచ్ నెంబర్ 3, బ్యాచ్ నెంబర్ 7 ఇట్లా బ్యాచెస్ ఉన్నాయి చూడండి. అలా లాస్ట్ బ్యాచ్ ఏంటి 48th సెషన్ లో బ్యాచ్ నెంబర్ 8. సో 8 బ్యాచెస్ రెగ్యులర్ బ్యాచెస్ సిఏ ఇంటర్ నడుస్తున్నాయండి. ఇవి కాకుండా మళ్ళీ సిఎంఏ ఇంటర్ కి ఎక్స్క్లూసివ్ బ్యాచెస్ ఉన్నాయండి. ఇప్పుడు దాకా నేను చూపించింది సిఏ ఇంటర్ అండి. 48th సెషన్ రీసెంట్ గా స్టార్ట్ అయిన సెషన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ బ్యాచెస్ అండి. అలా 8 బ్యాచెస్ ఉన్నాయి. కాకుండా మళ్ళీ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ గా సిఎంఏ ఇంటర్ బ్యాచెస్ ఉన్నాయండి. ఇక 47th సెషన్ అండి. అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ December 2021 లో జనవరి 2022 లో స్టార్ట్ అయిన బ్యాచెస్ అండి. ఇయర్లీ 2 సెషన్స్ ఉంటాయి కదా. సో 47th సెషన్స్ ఒకసారి చూద్దాం. ఇదిగోండి 47th సెషన్ లో బ్యాచ్ నెంబర్ 1, బ్యాచ్ నెంబర్ 2, 3, 4, 5 అలా 8 బ్యాచెస్ ఉన్నాయండి. మీరు గమనించండి, బ్రాంచ్ అని పెట్టాను చూసండి. బ్రాంచ్ అంటే వైజాగ్, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, అమీర్పేట, దిల్సుఖ్ ఇట్లా సెవరల్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క గ్రూప్ నేను క్రియేట్ చేయలేదు. అలా లెక్కేసుకుంటూ పోతే చాలా వెళ్తాయండి. అందుకని ఓన్లీ గుంటూరునే బేస్ గా తీసుకుంటున్నానండి. బ్రాంచెస్ వైజ్ ఉన్నటువంటి బ్యాచెస్ ని కూడా లెక్కేస్తే చాలా బ్యాచెస్ అయిపోతాయండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక బ్రాంచ్ అని ఒక వాట్సాప్ గ్రూపే ఉంది. అమీర్పేట సపరేట్, దిల్సుఖ్ నగర్ సపరేట్, వైజాగ్ సపరేట్ ఇలా లేవండి. సో ఇవన్నీ కలిపి ఒకే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో 48th సెషన్ లో గుంటూరులో 8 బ్యాచెస్ ఉన్నాయండి. 47th సెషన్ లో కూడా గుంటూరులో 8 బ్యాచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా 47th సెషన్ లో సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఉన్నాయండి. ఇదిగోండి 48th సెషన్ లో కూడా సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఉన్నాయండి. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇవి కాకుండా మళ్ళీ సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచెస్ ఉన్నాయి. సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచెస్ ఉన్నాయి. సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచెస్ జూన్ లో స్టార్ట్ అయ్యింది. ప్రీ రిజల్ట్స్ అని అంటాం, గ్రూప్ 1, గ్రూప్ 2. అలానే జూలైలో స్టార్ట్ అయినాయండి, పోస్ట్ రిజల్ట్స్ అని అంటాం, గ్రూప్ 1, గ్రూప్ 2. ఇవి గుంటూరులో నడుస్తున్న బ్యాచెస్ అండి. అంటే ఒక 8 సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ 48 సెషన్, 47 సెషన్ ఒక 8 రెగ్యులర్ బ్యాచెస్, అండ్ సిఎంఏ ఇంటర్ బ్యాచెస్ ఒక 2 బ్యాచెస్ అండి. ప్లస్ సిఏ ఇంటర్ గ్రూప్ 1 ప్రీ రిజల్ట్స్ క్రాష్ బ్యాచ్, గ్రూప్ 2 ప్రీ రిజల్ట్స్ క్రాష్ బ్యాచ్, సిఏ ఇంటర్ గ్రూప్ 2 పోస్ట్ క్రాష్ బ్యాచ్, అండ్ గ్రూప్ 1 పోస్ట్ రిజల్ట్స్ క్రాష్ బ్యాచ్. మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని బ్యాచెస్. ఇది అందుకనే అంటాను మాస్టర్ మైండ్స్ ఇస్ మ్యాచ్లెస్. వేరే ఏ ఇన్స్టిట్యూట్ తో కూడా మాస్టర్ మైండ్స్ మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే ఈ స్థాయి గల ఫ్యాకల్టీ టీమ్ ఉండదు, ఈ స్థాయి గల అడ్మిషన్స్ ఉండవు, ఇన్ని నెంబర్ ఆఫ్ బ్యాచెస్ కూడా ఉండవు. దట్ ఈస్ వై మాస్టర్ మైండ్స్ ఇస్ మ్యాచ్లెస్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్. నెక్స్ట్ వన్, ఇవి కాకుండా మనకి మాస్టర్ మైండ్స్ లో అకాడమిక్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయండి. బ్యాక్ ఆఫీస్ లో పనిచేస్తాయి. టైం టేబుల్స్ డిపార్ట్మెంట్ మీకు ఆల్రెడీ పరిచయం చేశాను. మెటీరియల్స్ డిపార్ట్మెంట్ నిరంతరం 365 days నడుస్తుండే డిపార్ట్మెంట్ అండి మెటీరియల్ డిపార్ట్మెంట్. ఆల్మోస్ట్ మీది మాకు ట్రెడిషన్ అండి. ఏంటంటే లాస్ట్ టైం ఇచ్చిన మెటీరియల్ ని ఏదో ఒకటి మార్పు చేయకుండా ఈ బ్యాచ్కి ఇవ్వమండి. ఒక్కోసారి భారీ మార్పులు చేస్తాం, ఒక్కోసారి మినిమం చేంజెస్ తీసుకొస్తాం. ఏవో ఒక చేంజెస్ చేయకుండా మేము మార్పులు చేయం. ఎందుకు? క్వశ్చన్ పేపర్ ని బట్టి మన టీచింగ్ ఉండాలి. చాలా మంది సిఏ కోచింగ్ సెంటర్లు, సిఎంఏ ఇంటర్ కోచింగ్ సెంటర్లు
రేస్లో ఓడిపోవటానికి గల కారణం ఇదే. క్వశ్చన్ పేపర్ మారితే వాళ్ళ టీచింగ్ స్టైల్ మార్చుకోరు, క్వశ్చన్ పేపర్ మారితే వాళ్ళ మెటీరియల్స్ మార్చుకోరు. వెరస్ మాస్టర్ మైన్స్ ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ 1 గా ఉండటానికి గల కారణం ఏంటి? క్వశ్చన్ పేపర్ స్టైల్ని బట్టి, క్వశ్చన్ పేపర్ డైనమిక్స్ని బట్టి మా అకాడమిక్ ప్రోగ్రామ్ మారుస్తాం, నెంబర్ ఆఫ్ అవర్స్ మారుస్తాం, టీచింగ్ స్టైల్ మారుస్తాం, మెటీరియల్ మారుస్తాం, ఈవెన్ మా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ కూడా మారుస్తాం. అండ్ మాకు ఇంకొక డిపార్ట్మెంట్ ఉందండి, అదే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్. సో టైం టేబుల్ డిపార్ట్మెంట్, మెటీరియల్ డిపార్ట్మెంట్, క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్. అంటే ఒక కంప్లీట్ గా చూడాలంటే 4 డైమెన్షన్ అండి. ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్, క్వశ్చన్ పేపర్ అండ్ టైం టేబుల్ డిపార్ట్మెంట్. 5 డైమెన్షన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. అతి కొద్ది సంస్థల్లో మాత్రమే ఇలా ఒక 5 డిపార్ట్మెంట్స్ సిఏ, సిఎంఏ, ఇంటర్ కి పనిచేస్తాయండి. అండ్ అడ్మిషన్స్ నియర్లీ ఫ్రమ్ 10 స్టేట్స్ అండి. ఇందాక చెప్పాను, దీంట్లో చెప్తున్నటువంటి అనాలసిస్ అండి, స్టాటిస్టిక్స్ మెజారిటీ గుంటూరుని బేస్ చేసుకొని చెప్పిందండి. సో 10 స్టేట్స్ నుంచి మనకి మోర్ దెన్ 10 స్టేట్స్ అండి, 10 స్టేట్స్ కాదు. You'll be able to see students from more than 10 states at Guntur campus for CA Inter and CMA Inter regular batches. అండ్ గుంటూరులో ఉన్నటువంటి క్యాంపస్లు ఏంటి నేను చూపిస్తానండి. తప్పనిసరిగా కొన్ని విజువల్స్ నేను చూపించాలి. ఆ టైంలో నేను గుంటూరులో ఉన్న క్యాంపస్లు మీకు చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ వన్, మీరు గమనిస్తే ఇంకొకటి అబ్జర్వేషన్, మా సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ అడ్మిషన్స్ కంటే మా సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ అడ్మిషన్స్ ఎక్కువ అండి. అంటే 9th క్లాస్ అడ్మిషన్స్ కంటే 10th క్లాస్ అడ్మిషన్స్ ఎక్కువ అని అంటారు చూసావా. అది అంటే ఎక్కడెక్కడో చదివి కూడా 10th క్లాస్కి పలానా స్కూల్లో జాయిన్ అవుతారు, 8th కి 7th కి వేరే స్కూల్లో జాయిన్ అయినా 10th కి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్, గొప్ప స్కూల్ అనుకునేటువంటి స్కూల్కి వెళ్ళిపోతారు. అలానే సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఎక్కడెక్కడో చదివినా సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ మాస్టర్ మైన్స్కి వస్తారు. అందుకనే మా ఫౌండేషన్ అడ్మిషన్స్ కంటే మా ఇంటర్ అడ్మిషన్స్ ఎక్కువ. అదే ఒక బెంచ్ మార్క్ అండి. అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ కి మాస్టర్ మైన్స్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎందుకు మాస్టర్ మైన్స్ కి రేట్స్ లో కూడా ఎవరు లేకుండా ఉన్నారు, దగ్గరలో కూడా ఎవరు లేరండి, దగ్గరలో కూడా ఎవరు లేరు. ఎందుకు? ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటా, అంటే ఇవన్నీ ప్రమాణాలు మేము పాటించడమే కాకుండా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నటువంటి కొన్ని స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్స్ అండి ఇవి. అండ్ మాస్టర్ మైన్స్ ఈజ్ అ కంప్లీట్ సిఏ అండ్ సిఎంఏ కాలేజ్. అంటే ఏంటి సార్? సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్, టోటల్ గా ఆల్ లెవెల్స్ ఆఫ్ సిఏ అండ్ సిఎంఏ కోచింగ్ ఇస్తామండి. ఇప్పుడు సిఏ ఫైనల్ ఉంది, 8 పేపర్స్ మా దగ్గర కోచింగ్ ఉందండి. మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పాను. మాస్టర్ మైన్స్ లో యాజ్ ఆఫ్ నో 24th August 2022 గుంటూరు క్యాంపస్ లో సిఏ ఫైనల్ మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ ఉన్నారండి. మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు, మోర్ దెన్ 100 స్టూడెంట్స్ కాదండి. సో అది అందుకని కంప్లీట్ సిఏ అండ్ సిఎంఏ కాలేజ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ డిఎన్ఏ. సో డిఎన్ఏ అంటే డో నాట్ అడ్మిట్ అండి. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ ఉంటారండి కొంతమంది. ఇప్పుడు స్టాఫ్ అందరూ కరెక్ట్గా ఉంటారని చెప్పండి. టీచింగ్ స్టాఫ్ లో తేడా ఉన్న వాళ్ళు ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ లో తేడా ఉన్న వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్ గా మాలాంటి వాళ్ళలో కూడా కొంతమంది తేడా ఉన్న వాళ్ళు ఉంటారు, అలానే స్టూడెంట్స్ లో కూడా తేడా ఉంటారు. ఈ తేడా అంటే ఏంటి? హై లెవెల్ ఆఫ్ ఆరగెన్స్, ఇండిసిప్లిన్, బ్యాడ్ హ్యాబిట్స్. ఇటువంటి పిల్లల్ని సిఏ ఫౌండేషన్ వాళ్ళు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా మాస్టర్ మైన్స్ లో సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ కంటిన్యూ చేసుకోము. మీరు చెక్ చేసుకోండి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి ఇలా డిసిప్లిన్ లెవెల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో స్టూడెంట్స్ ని వాలంటరీగా ప్రతి సంవత్సరం అంటే మన ఏపీ అండ్ తెలంగాణ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ గుంటూరు ఈజీగా 30-40 స్టూడెంట్స్ మేము బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తామండి. బ్లాక్ చేసేస్తాం, బ్లాక్ లిస్ట్ లో పెడతాం, బ్లాక్ చేస్తాం. ఈ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళని, బ్లాక్ చేసిన వాళ్ళని ఇంకెక్కడ కూడా అడ్మిషన్ మళ్ళీ జీవిత కాలంలో ఇవ్వమండి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాకు కాన్ఫిడెన్స్ ఇస్తేనే వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాం. అంటే అడ్మిషన్ పోగొట్టుకోవడానికైనా సిద్ధమే కానీ డిసిప్లిన్ కి మాత్రం కాంప్రమైజ్ అయితే లేదు. సో ఎంత చేస్తున్నా కూడా ఇంకా మా దగ్గర కొన్ని ల్యాప్సెస్ ఉంటాయండి, పొరపాట్లు ఉంటాయి, తక్కువ ఉంటాయి. మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కువ ఉంటాయి, మా దగ్గర తక్కువ ఉంటాయి. మేము తీసుకునే కేర్ అలాంటిది. అండ్ నెక్స్ట్ వన్, ఫీజు ఎంత? ఫిజికల్ బ్యాచెస్ ఒక ఫీజు అంటే బ్రాంచ్ టు బ్రాంచ్ మారుతుంది, బ్యాచ్ టు బ్యాచ్ మారుతుంది. కానీ విఓడి అంటే వీడియో రికార్డెడ్ క్లాసెస్ అండి. దీనికి మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు జస్ట్ నో స్క్రీన్ మీద నేను చూపిస్తాను. సో విఓడి ఫీజు ఎంత? మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. విఓడి అంటే వీడియో రికార్డెడ్ లెక్చర్స్ అండి. మాస్టర్ మైన్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ లో మీకు అందుబాటులో ఉంటే నియర్లీ 670 కోర్సెస్ ఉన్నాయండి. సో డైరెక్ట్ గా అక్కడ మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ మీరు పర్చేస్ చేసి పేమెంట్ చేసేస్తే మీకు వీడియోస్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. యాజ్ ఆఫ్ నో ఈ రోజు ఉన్న ఫీజు అండి, గ్రూప్ 1 ఫీజు 24,900 అండి, గ్రూప్ 2 ఫీజు 24,900 అండ్ బోత్ గ్రూప్స్ ఫీజు అండి 49,900 రూపీస్. ఇవి కాకుండా ఇంకో బ్యాచ్ ఉందండి, సిఓబి కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. ఇది కాకుండా ఇంకో బ్యాచ్ ఉంది, సిపిబి కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్. దాన్ని ఆఫ్లైన్ బ్యాచ్ అంటామండి.
అవి బ్యాచ్ టు బ్యాచ్, బ్రాంచ్ టు బ్రాంచ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే ఎక్స్పెన్సెస్, గుంటూరులో ఉండే ఎక్స్పెన్సెస్ ఒక రకంగా ఉండవు కదండి. నెల్లూరు ఎక్స్పెన్సెస్, గుంటూరు ఎక్స్పెన్సెస్ ఒక రకంగా ఉండవు కదా. అందుకని బ్యాచ్ టు బ్యాచ్, బ్రాంచ్ టు బ్రాంచ్ మారుతాయి అని చెప్పాను. అంతకు మించి ఇంకే లేదు. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ కి, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ కి మారుతాయి, అంతకు మించి లేదు. అందుకని మీరు నంబర్స్ ఇచ్చాను 9885125025 అండ్ 26. అదే ఆన్లైన్ బ్యాచ్ అనుకోండి, వివోడి హైదరాబాద్ లో ఉన్నా, గుంటూరులో ఉన్నా, విజయవాడలో ఉన్నా, కర్నూలులో ఉన్నా ఒకటే కదండి. అందుకని ఆన్లైన్ బ్యాచ్ ఫీజెస్ చెప్పాను, వివోడి ఫీజెస్ చెప్పాను నేను. ఇక నేను చెప్పని ఫీజులు ఏంటంటే సిపిబి కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్, ఇంకోటి సిఓబి కంప్లీట్ ఆన్లైన్ బ్యాచెస్ అండి. అని రీసెంట్ గా ఎంపీఎం అంటూ స్టార్ట్ చేసామండి, మంత్లీ పేమెంట్ మోడ్. సో ఈ మంత్లీ పేమెంట్ మోడ్ లో ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడల్ అండి. ఇప్పుడు మీరు సిమ్ తీసుకుంటారు, ప్రీపెయిడ్ సిమ్, 500 600 రూపీస్ పే చేస్తారు. ఆ మంత్ వరకు మీరు వాడుకోవచ్చు, కావాలంటే రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే అండి, మంత్లీ పేమెంట్ మోడ్ ఎంపీఎం. ప్రీమియం వర్షన్ అయితే 5000 అండి, బేసిక్ వర్షన్ అయితే 3000 రూపీస్. ఇది కూడా మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అండి. ఆండ్రాయిడ్ వర్షన్ ఉంది, ఐఓఎస్ వర్షన్ ఉందండి. రెండు కూడా మీకు ప్లే స్టోర్ లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఏ కోర్సెస్ కావాలంటే ఆ కోర్సెస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రెండు వర్షన్స్ కూడా ఉన్నాయండి. ఇందాక నేను మన క్యాంపస్ లో మన అచీవ్మెంట్స్ గురించి చెప్పాలనుకున్నానండి, చెప్తాను. దయచేసి నా రిక్వెస్ట్ చివరి దాకా చూడండి. ఇప్పుడు దాకా చూశారు కదా, ఇంకొక 5 minutes కూడా ఉండదండి, చివరి దాకా చూడండి. లెట్ మీ కంటిన్యూ అండి, క్విక్ గా కంప్లీట్ చేసేస్తాను. మన అచీవ్మెంట్స్ అండి, మాస్టర్ మైండ్స్ ఇస్ మ్యాచ్ లెస్ అని నేను గర్వంగా చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి మన అచీవ్మెంట్సే కారణం అండి. లాస్ట్ 8.5 years లో అండి, లాస్ట్ 8.5 years లో సిఏ ఇంటర్ లో కానీ ఐపీసీసీ అంటే ఓల్డ్ సిలబస్ అంటే, సిఏ ఇంటర్ అంటే న్యూ సిలబస్ అండి. మనకి మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ కి వచ్చినటువంటి ర్యాంక్స్ అండి 97. ఎంత అండి? 97. మీరు గమనించండి, 8.5 years లో అండి 97 ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి, సిఏ ఇంటర్ లో కానీ ఐపీసీస్ లో. అండ్ వీటిల్లో ఉన్నటువంటి సింగిల్ డిజిట్ ర్యాంక్స్ అండి. సో ఇప్పుడు ఈ చూపించినటువంటి 97 ఆల్ ఇండియా ర్యాంక్స్ లో సింగిల్ డిజిట్ ర్యాంక్స్ చూపించే ముందు చిన్న విన్నపం అండి, లెట్ మీ సబ్మిట్ స్మాల్ ఇష్యూ. సిఏ ఇంటర్ లో కానీ ఐపీఎస్ లో కానీ మనకి 50 ర్యాంక్స్ ఇస్తారండి. ఐఐటీలో లేకపోతే ఎంసెట్ లో కాదంటే రాసిన ప్రతి విద్యార్థికి ఏదో ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంక్స్ ఇస్తారు. మిగతా వాళ్ళు పాస్ లేదా ఫెయిల్. ర్యాంక్స్ అనేది అతి కొద్ది మందికి ఇస్తారు. అలా లిమిటెడ్ గా ఇచ్చేటువంటి ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి. నేను గర్వంగా చెప్పట్లేదంటే, చాలా హంబుల్ గా చెప్తున్నాను. చాలా ఇన్స్టిట్యూషన్స్ లో మీరు కంపేర్ చేసుకోండి, మాస్టర్ మైండ్స్ కి కాంటెంపరీస్ అంటే మాతో సమానంగా 20, 15 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎవరైనా ఉండుంటే కంపేర్ చేసుకోండి, దీంట్లో సగం ర్యాంకులు కూడా రావు. కొంతమందికి అసలు సిఏ ఇంటర్ లో ఇంతవరకు ర్యాంకుల ఖాతా ఓపెన్ చేయనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. మీరు కంపేర్ చేసుకోండి, నేను చెప్పింది కాదు. ర్యాంకుల ఖాతా ఇంతవరకు ఓపెన్ చేయాల, వాళ్ళ లైఫ్ టైమ్ లో ఒక్క సిఏ ఇంటర్ ఐపీసీసీ ర్యాంక్ కూడా రాలా. చెక్ చేసుకోండి. వాళ్ళు కూడా మా మీద కామెంట్స్ చేస్తారంటే, మీ ఇష్టం. వినే వాళ్ళు ఉంటే ఎవరైనా ఏదని చెప్తారు కదా. సో వాళ్ళు చెప్తాం, వాళ్ళు తప్పు కాదండి, మీరు వింటాం, మీ తప్పు. 8 సబ్జెక్ట్స్ కి ఫ్యాకల్టీ ఉన్నారా? లేరు. 8 సబ్జెక్ట్స్ కి ఒకే చాట కోచింగ్ ఉందా? లేదు. ఎట్ ఏ టైం బోత్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తారా? లేదు. కనీసం 3-4 బ్యాచ్లు ఉన్నాయి ఇయర్లీ? లేదు. సిఎఫ్ ఫైనల్ కోచింగ్ ఉందా? లేదు. 20 సంవత్సరాల అనుభవం ఉందా? లేదు. మీ జీవిత కాలంలో ఒక్క సిఏ ఇంటర్ ర్యాంక్ వచ్చిందా? లేదు. అయినా మాస్టర్ మైండ్స్ మీద కామెంట్ చేస్తారు. చేసేటోడు తప్పు కాదండి, వినేటోళ్ళ తప్పు. మీరు ఆలోచించుకోండి. 97 ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి. ఇందులో సింగిల్ డిజిట్ ర్యాంక్స్ అండి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 8th ర్యాంక్ అండ్ 9th ర్యాంక్ అండి. కేవలం 2022 ఈ సంవత్సరంలో అండి. ఇంకా రేపు నవంబర్ లో ఎగ్జామ్ జరగాలి, దాని రిజల్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో వచ్చింది. ఈ 2022 లో సిఏ ఇంటర్ లో మాస్టర్ మైండ్స్ వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి. సిఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి, ఓల్డ్ సిలబస్, 8th ర్యాంక్ న్యూ సిలబస్, 10th ర్యాంక్, 29th ర్యాంక్, 32nd ర్యాంక్, 35th ర్యాంక్, 44th ర్యాంక్, 47th ర్యాంక్స్ అండి. ఇవి ఈ సంవత్సరం మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించినటువంటి సిఏ ఇంటర్ లో వచ్చినటువంటి ర్యాంక్స్ అండి. చెప్తాను, సిఎంఏ ఇంటర్ కూడా చెప్తానండి, తప్పనిసరిగా చెప్తాను, చివరిలో కవర్ చేస్తాను. అండ్ సిఏ ఫైనల్ లో మనకు వచ్చినటువంటి సింగిల్ డిజిట్ ర్యాంక్స్ అండి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ అండ్ 9th ర్యాంక్. ఎంతమంది అంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేది? ర్యాంక్ చెప్తున్నాం, ఫోటో ఇస్తున్నాం, హాల్ టికెట్ నెంబర్ ఇస్తున్నాం, ఇయర్ కూడా ఇస్తున్నాం, 2018, 2019, 2020 అని. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాం, మీరు అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నానండి. అండ్ సిఏ ఇంటర్ లో కేవలం 3 అటెంప్ట్స్ అండి, ఫిబ్రవరి 2020, 2019 ఆగస్ట్ అండ్ ఫిబ్రవరి 2019 లో అండి 5,500 మంది, 5,500 స్టూడెంట్స్ మాస్టర్ మైండ్స్ నుంచి సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ కానీ సింగిల్ గ్రూప్స్ కానీ పాస్ అయ్యారండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పటికీ కూడా మాస్టర్ మైండ్స్ ఫేస్బుక్ లో ఇప్పటికీ పోస్ట్ ఉందని నేను డిలీట్ చేయాల.
ఫిబ్రవరి 2019 అండి, ఒక్క ఫిబ్రవరి 2019 రిజల్ట్ లో 2110 స్టూడెంట్స్ పాస్ అయ్యారండి మాస్టర్ మైన్స్ నుంచి. 2110 స్టూడెంట్స్, బోత్ గ్రూప్స్ కానీ సింగిల్ గ్రూప్ కానీ. లిస్ట్ పబ్లిష్ చేశాను చూడండి. ఈ ఒక్క లిస్ట్ లోనే పార్ట్ వన్ 33+3 36 పేజెస్ అండి. దాంట్లో స్టూడెంట్ పేరు, హాల్ టికెట్ నెంబర్స్ అవన్నీ ఉన్నాయండి. పార్ట్ 2 ఇంకొక 28+3 అంటే 31 పేజెస్ అండి. ఇప్పటికీ మాస్టర్ మైన్స్ ఫేస్బుక్ పేజ్ లో ఈ యొక్క లిస్ట్ ఇంకా ఉందండి. సో ఏదో చెప్పుకోవడం కాదు, ఒక అటెంప్ట్ లో 2000 మంది స్టూడెంట్స్ ఉంటాం కాదండి, ఒక అటెంప్ట్ లో 2000 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారంటున్నాను. విత్ హాల్ టికెట్ నెంబర్స్ అండ్ స్టూడెంట్ నేమ్స్ సహా నేను పబ్లిష్ చేశాను. ఇది ట్రాన్స్పరెన్సీ కాదంటారా? ఇది లీడర్షిప్ కాదంటారా? చాలా ఇన్స్టిట్యూషన్స్ లో సిఏ ఇంటర్ లో 150 ఉంటేనే గొప్పగా చెప్పుకుంటారే. మా దగ్గర పాస్ అయిన వాళ్ళు 2000 మంది ఉన్నారండి అని చెప్పి గొప్పగా చెప్పుకోవట్లేదు, నేను హంబుల్ గా చెప్తున్నాను. అండ్ అలానే సిఏ ఫైనల్ అంటే లాస్ట్ 5 years లో 49 ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 4th ర్యాంక్ అండ్ 9th ర్యాంక్ అండి. అంటే ప్రతి సంవత్సరం సిఏ ఫైనల్ లో సుమారుగా 10 ర్యాంకులు వస్తున్నాయండి. యావరేజ్ 10 ర్యాంక్స్ వస్తున్నాయి. అంటే సిఏ ఇంటర్ లోనో, సిఏ ఫౌండేషన్ లోనో, సిఎంఏ ఇంటర్ లోనో, సిఎంఏ ఫౌండేషన్ లోనే కాదు, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ లో కూడా కన్సిస్టెంట్ గా ర్యాంకులు సాధిస్తున్నటువంటి అతి కొద్ది సంస్థల్లో, అతి కొద్ది కోచింగ్ సంస్థల్లో, అతి కొద్ది ఇన్స్టిట్యూషన్స్ లో మాస్టర్ మైన్స్ ప్రథమంగా నిలుస్తుందండి. వీఆర్ నంబర్ 1 ఈవెన్ ఇన్ దాట్ పారామీటర్ ఆల్సో. అండ్ సిఏ ఫైనల్ లో అండి సేమ్ ఇలానే జాన్ 2020, జూలై 2019 అండ్ జనవరి 2019 ఈ 3 అటెంప్ట్లలో 3 ఫలితాలలో నియర్లీ 2800 స్టూడెంట్స్ పాస్ అయ్యారండి, బోత్ గ్రూప్స్ కానీ సింగిల్ గ్రూప్ కానీ. ఇప్పటికీ మాస్టర్ మైన్స్ ఫేస్బుక్ పేజ్ లో ఉందండి ఈ యొక్క పోస్ట్, చెక్ చేసుకోండి. జనవరి 2019 లో అంటే 941 స్టూడెంట్స్ పాస్ అయ్యారండి సిఏ ఫైనల్, బోత్ గ్రూప్స్ కానీ సింగిల్ గ్రూప్ కానీ. ఈ లిస్ట్ ఇప్పటికీ మాస్టర్ మైన్స్ ఫేస్బుక్ పేజ్ లో ఉంది. స్టూడెంట్ పేరు, హాల్ టికెట్ నెంబర్స్ సహా ఉంది, చెక్ చేసుకోండి. అలానే గత 3 సంవత్సరాలలో 2022, 2021, 2020లో మాస్టర్ మైన్స్ కి 6 ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయండి. ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్స్ కాదండి, స్టేట్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్స్ కాదండి, 6 నేషనల్ లెవెల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అండి. ఏ కోర్సులో? ఎంఈసీలో 10th క్లాస్ లో కాదండి, సిఏ సిఎంఏ కోర్సుల్లో, సిఏ సిఎంఏ కోర్సులో. ఎన్ని సంవత్సరాల్లో? 20 years లోనా? కాదండి, కేవలం 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అండి. ఇప్పటికి అర్థమవుతుందండి మాస్టర్ మైన్స్ నెంబర్ 1 అని చెప్పి నేను గొప్పగా చెప్పుకుంటున్నానా? నిజంగా మాస్టర్ మైన్స్ కి అర్హత ఉందా అనేది మీకు అర్థమవుతుందా అండి? మీరు ఒప్పుకుంటారా? అండ్ ఎంత గొప్ప అచీవ్మెంట్స్ ఉన్నా కూడా మా స్లోగన్ ఏంటో తెలుసా? రిపీటెడ్ గా మేము చెప్తుంటాం, మా ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా డెడికేషన్, మా ఎక్స్పీరియన్స్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా మెటీరియల్స్, మా సిస్టమ్ ని చూసి మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవ్వమని చెప్తాం. ఇది మా యొక్క ట్రాన్స్పరెన్సీ అండి, ఇది మా హంబుల్నెస్. మా ర్యాంకులు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాం, కానీ అవి చూసి జాయిన్ అవ్వద్దు, ఇవి చూసి జాయిన్ అవ్వండి. మా ఎక్స్పీరియన్స్, డెడికేషన్, మా మెటీరియల్స్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా సిస్టమ్, ఇవి చూసి జాయిన్ అవ్వమంటున్నాం. ఈ రోజుల్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి ఇలా ర్యాంకులు చూసే జాయిన్ అవ్వమంటున్నాను? మేమంటున్నాం ర్యాంకులు పక్కన పెట్టేయండి, ర్యాంకులు కొద్ది మందికే వస్తాయి. ఆ ర్యాంకులు వచ్చినాయంటే అది వాళ్ళ గొప్ప, మా గొప్పత కాదండి. మా గొప్ప కాదు, ఆ స్టూడెంట్స్ గొప్ప. ఇప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ అన్నాను, సిఎఫ్ అన్నది స్టూడెంట్ గొప్ప, మా గొప్పలా అవుతుందండి. మేము కోచింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ వస్తే అది మా గొప్ప అవుతుందండి. కొంతమందికే ర్యాంకులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది స్టూడెంట్స్ గొప్ప మాత్రమే, వాళ్ళ అచీవ్మెంట్ మాత్రమే. అండ్ సిఎంఏ ఇంటర్ది నేను చెప్పలేదన్నాను, చెప్తున్నానండి. ఇదిగోండి సుమారుగా ఒక 7 సంవత్సరాల్లో సిఎంఏ ఇంటర్లో, సిఎంఏ ఫైనల్లో ఒక 500 ర్యాంకులు వచ్చినాయండి. ఎస్, మీరు వింది కరెక్టే అండి. ఒక 7 సంవత్సరాల్లో సిఎంఏ ఇంటర్లో, సిఎంఏ ఫైనల్లో 500 ర్యాంకులు వచ్చింది. మోర్ దెన్ 500 ర్యాంక్స్ అండి. సిఎంఏ ఫౌండేషన్ నేను కలపలేదండి, ఓన్లీ సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ మాత్రమే కలిపాను మై డియర్. అండ్ రీసెంట్ గా ఫిబ్రవరి 2021 లేదా మార్చ్ 2021, నాకు కరెక్ట్ గా గుర్తులేదండి, జస్ట్ స్క్రీన్ మీద చూడండి, మార్చ్ 2021 అండి. ఆ ఒక్క రిజల్ట్ లో అంటే సిఎంఏ ఇంటర్ లో, సిఎంఏ ఫైనల్ లో మాస్టర్ మైన్స్ విద్యార్థులకు 98 ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చిందండి. 98 ఆల్ ఇండియా ర్యాంక్స్, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ అండ్ సెకండ్. మై డియర్. అండ్ మనకు వచ్చినటువంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి. మనం ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అండి, మాస్టర్ మైన్స్ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ ఎలా అందిస్తున్నామంటే క్లాస్ ప్లస్ యాప్ అనేటువంటి ఒక ఎడ్యుటెక్ కంపెనీ అండి. అండ్ క్లాస్ ప్లస్ మీరు గూగుల్ చేసి చూడండి, ఇట్స్ అ లీడింగ్ ఎడ్యుటెక్ కంపెనీ ఆన్ పాన్ ఇండియా బేసిస్ అండి. వాళ్ళు ఒక 15,000 to 20,000 ఎడ్యుకేటర్స్ కి ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ కి కావాల్సినటువంటి టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలా ఒక 15,000 to 20,000 కోచింగ్ సెంటర్స్ లాంటి we have been ranked as one among the top 3 educators on pan India basis. దేశవ్యాప్తంగా మొదటి విద్యా సంస్థలో మాస్టర్ మైన్స్ ఉందండి. అఫీషియల్ గా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ర్యాంక్ అండి. ఇది ఎప్పుడు పాత ర్యాంక్ కాదండి, పైన డేట్ ఉంది చూడండి, June 24, 2022.
నేను ఈ వీడియో చేస్తుందంటే August 23, 2022 రీసెంట్ గా మనకు వచ్చినటువంటి ర్యాంక్ అండి. అండ్ ఈ యొక్క సంవత్సరం 2022 అంటే ఈజ్ ఇయర్ ఆఫ్ అవార్డ్స్ అండి. మాస్టర్ మైండ్స్ కి ప్రెస్టీజియస్ అవార్డ్స్ వచ్చినాయండి. హైదరాబాద్ లో, ఢిల్లీలో నేనే వెళ్ళి పర్సనల్ గా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక సంవత్సరంలో ఇన్ని ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండి. అందుకని అన్నాను ఇయర్ ఆఫ్ అవార్డ్స్ అండి. ఇక మాస్టర్ మైండ్స్ గుంటూరు క్యాంపస్ లో కేవలం సిఏ ఇంటర్ లాంటి కోర్సెస్ కి, సిఏ ఇంటర్, సిఎం ఇంటర్ లాంటి కోర్సెస్ కి మేము యూజ్ చేసినటువంటి స్టడీ క్యాంపస్లు అండి. గుర్తుపెట్టుకోండి, ఇవి కోచింగ్ క్లాసెస్ కి మాత్రమే. బాలాజీ క్యాంపస్, పుష్ప క్యాంపస్, ఇది సత్యాభవన్ అండి, ఇది పుష్ప భవన్. ఈ ఒకటే వాడతాం అండి, ఇది వేరే కోర్స్ కు వాడతాం. ఈ యొక్క బ్లాక్ మాత్రమే వాడతాం. అండ్ పార్ట్ ఆఫ్ ది పవనపుత్ర క్యాంపస్. గమనించండి, ఇవి కోచింగ్ క్లాసెస్ కి మాత్రమే, హాస్టల్స్ కాదు. మళ్ళీ హాస్టల్ క్యాంపసెస్ వేరుగా ఉంటాయి. మళ్ళీ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ క్యాంపసెస్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నేనేదో హడావుడి చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ మైండ్స్ ది నెంబర్ 1, మాస్టర్ మైండ్స్ ది మ్యాచ్లెస్, మాస్టర్ మైండ్స్ ద లీడర్ అని అన్నానా? నిజంగానే మాస్టర్ మైండ్స్ కి లీడర్షిప్ ఉందా? నిజంగానే మాస్టర్ మైండ్స్ లీడర్షిప్ ఉందనంటే ఈ వీడియో చూసి అడ్మిషన్ తీసుకోవద్దండి. రండి, మా క్యాంపస్కి రండి, మా పిల్లలతో మాట్లాడండి, మా అకాడమిక్ ప్రోగ్రామ్ ఏంటో అబ్జర్వ్ చేయండి. అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో మీ ఇంట్లో ఉన్నట్టు మా దగ్గర కూడా కొన్ని లోపాలు ఉంటాయండి, కొన్ని పొరపాట్లు ఉంటాయి. అవి టాలరబులా కాదా చెక్ చేసుకోండి, అవి యాక్సెప్టబులా కాదా చెక్ చేసుకోండి. సో మా పిల్లలు 10 మందిలో ఒక 7 to 8 మెంబర్స్ గుడ్, మాస్టర్ మైండ్స్ గుడ్ అని చెప్తేనే మాస్టర్ మైండ్స్ లో అడ్మిషన్ తీసుకోండి. మా పిల్లలే మా బ్రాండ్ అంబాసిడర్స్ అండి. మేము డిసిప్లైన్డ్ గా ఉన్నా వాళ్ళు మమ్మల్ని ఇష్టపడతారు. అప్పుడప్పుడు నాకు అంత డిసిప్లైన్డ్ గా ఉండాలంటే, అంత కఠినంగా ఉండాలంటే బాధగా ఉంటుందండి. మరి ఏం చేయాలి? రిజల్ట్. ఇప్పుడు ఒక డాక్టర్ కి పేషెంట్ కి ఆపరేషన్ చేయాలంటే ఎంత బాధగా ఉంటుందంటే, ఆ పేషెంట్ కి ఎంత పెయిన్ ఉంటుంది. బట్ తప్పదు, ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు. ఇది కూడా అంతే, ఆ డిసిప్లైన్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. సో మాస్టర్ మైండ్స్ లో ఉన్నప్పుడు ఆ పెయిన్ ఫీల్ అవుతారండి, కొద్దిగా విసుక్కుంటారు, ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇరిటేట్ అవుతారు పిల్లలు. బట్ మాస్టర్ మైండ్స్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళే 10 మందికి చెప్తారు, మాస్టర్ మైండ్స్ కే వెళ్ళరా బాబు, అక్కడికి వెళ్తేనే పాస్ అవుతారని చెప్తారు. సో మా పిల్లల్ని అడిగి ఇలాంటి వీడియోలో ఉన్నాయండి, కలర్ఫుల్ గా చేయొచ్చు, కలర్ కోటెడ్ వర్డ్స్ ఎన్నైనా చెప్పొచ్చు. ఇలాంటి వీడియోస్ మీరు నమ్మద్దండి, నా వీడియోస్ నమ్మద్దు, ఏ వీడియోస్ నమ్మద్దు. మీరు దయచేసి మాస్టర్ మైండ్స్ క్యాంపసెస్ కి వచ్చి, ఇప్పుడు నేను గుంటూరు క్యాంపస్ ని బేస్ చేసుకొని చేశాను, మీరు గుంటూరు క్యాంపస్ కి రాదలుచుకుంటే ఖచ్చితంగా రండి, వచ్చి చెక్ చేసుకోండి, మాట్లాడి పిల్లలతో మాట్లాడిన తర్వాత అడ్మిషన్ తీసుకోండి. బ్రాంచెస్ కూడా నేను గుంటూరుతో సమానంగా ఉంటే నేను చెప్పనండి, బట్ ఆ రేంజ్ లో నెంబర్ 1 అండి. బ్రాంచెస్ ఆ రేంజ్ లో నెంబర్ 1. ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ రేంజ్ లో నెంబర్ 1 మాస్టర్ మైండ్స్ అండి. అక్కడ ఉన్న అడ్మిషన్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ ఆల్వేస్ నెంబర్ 1 ఇన్ ఎనీ పారామీటర్, ఇన్ ఎనీ పారామీటర్. సో థ్యాంక్స్ అలాట్ అండి, ఓపిక్ గా చూశారు. ఇంతసేపు చూస్తారని అనుకోలేదు, ఓపిక్ గా చూశారు. అండ్ పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నానండి, దయచేసి మీ యొక్క పిల్లల్ని గైడ్ చేయండి, ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయొద్దు. మరొక విషయం అండి, మిగతా కోచింగ్ సెంటర్స్ కంటే మాస్టర్ మైండ్స్ ఒక ఫీజు ఒక 10,000 15,000 ఎక్కువ ఉంటుందండి. ఫీజు కోసం కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యారనుకోండి, పొరపాటున, ఆ రిపీట్ అండి, పొరపాటున ఫెయిల్ అయ్యారనుకోండి, ఏంటి పరిస్థితి? మళ్ళీ 6 మంత్స్ అంటే మళ్ళీ ఫీజు కట్టుకోవాలా? టైం వేస్ట్ అవుతుందా? ఆపర్చునిటీ కాస్ట్. జాబ్కి వెళ్తే శాలరీ వచ్చేది, ఇప్పుడు జాబ్కి వెళ్తారు, సీఏ పాస్ అయిపోయారు, జాబ్కి వెళ్తారు, స్టార్టింగ్ శాలరీ 16,000-17,000 పర్ మంత్ వచ్చింది. 6 months లేట్ అవటం వల్ల ఆ ఇన్కమ్ పోయినట్టేనా? సో ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. అలానే సపోజ్ ఒక ఇంప్రాపర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు, ఒక కరెక్ట్ ఇన్స్టిట్యూషన్ కాదు, జాయిన్ అయ్యారు, అక్కడ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, సరిగ్గా మీకు జస్టిఫై చేయలేదు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఫెయిల్ అయ్యారు. 2-3 సార్లు రాసిన తర్వాత ఏం చేస్తారు? ఈ కోర్స్ నే వదిలేసి వెళ్ళిపోతారు. అంటే అప్పటిదాకా మీరు పెట్టిన ఖర్చు, ఇంటర్ ఎంఈసీకో ఎంపీసీకో పెడతారు ఖర్చు, ఆ తర్వాత సిఏ ఫౌండేషన్, ఆ తర్వాత సిఏ ఇంటర్, మొత్తం ఖర్చంతా వేస్ట్ అయిపోయేది. అండి. సిఏ లేదా సిఎంఏ కోర్సు వదిలేసి వెళ్ళాల్సి వచ్చిందండి. సో ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయొద్దు. మీకే తెలుసు, సిఏ కానీ సిఎంఏ కానీ అంత ఈజీగా పాస్ అయ్యే కోర్స్ కాదు, ఇది ఛాలెంజింగ్ కోర్స్ అని. అలాంటప్పుడు రిస్క్ ఎందుకు తీసుకోవటం? ఎందుకు 10 states నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు? ఎందుకు 14 to 15 states నుంచి ఆన్లైన్ లో మాస్టర్ మైండ్స్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు? ఎందుకు ప్రతి సంవత్సరం ఒక 5,000 స్టూడెంట్స్ మాస్టర్ మైండ్స్ లో సిఏ సిఎంఏ ఇంటర్ కే జాయిన్ అవుతున్నారు? ఎందుకు మాస్టర్ మైండ్స్ లో సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ కంటే సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ అడ్మిషన్స్ ఎక్కువ ఉంటున్నాయి? ఎందుకు మాస్టర్ మైండ్స్ లో ఇన్ని క్యాంపస్లు ఉంటున్నాయి? ఇందాక మీకు చూపించాను, పవనపుత్ర క్యాంపస్ అన్నాను, చిన్న క్యాంపస్ అండి అది. ఇటువంటి క్యాంపస్లు మల్టిపుల్ ఉన్నాయి, మళ్ళీ ఒకటి కాదండి, ఇటువంటి క్యాంపస్లు చాలా ఉన్నాయి. ఫైనల్ కి సిఏ ఫౌండేషన్ కి, సిఏ ఇంటర్ కి, ఇంటర్ ఎంఈసీకి, ఇవన్నీ చిన్న క్యాంపస్లా అండి? 1 2 3 4 5 ఫ్లోర్స్ అండి ఇది. ఇటువంటి మళ్ళీ రవి భవన్ ఉంది, జమిని క్యాంపస్ ఉంది, ఐఓబి క్యాంపస్ ఉంది, విరించి క్యాంపస్ ఉంది, మోర్ క్యాంపస్ ఉంది. ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండి నేను చెప్తుంది. వొడాఫోన్ క్యాంపస్ ఉంది. ఇవన్నీ కేవలం క్లాస్ రూమ్స్ అండి. ఇంకొన్ని క్యాంపస్లు ఉన్నాయి,
స్టడీ క్యాంప్ హాస్టల్ క్యాంపస్ అంటే అక్కడే హాస్టల్ ఉంటుంది, అక్కడే స్టడీ క్యాంపస్ కూడా కలిసి ఉంటాయి. అలాంటి ఇంటిగ్రేటెడ్ క్యాంపసెస్ కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఎంతో అదృష్టం ఉంటే కానీ మీ యొక్క ఈ యొక్క అభిమానం, సపోర్ట్ లభించదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.